రేపటి మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు మార్కెట్ కొంచెం పైకెళ్ళింది. ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ దగ్గర బయర్స్ వచ్చారో కంప్లీట్గా వాళ్ళని రిమూవ్ చేసింది. అయితే క్లోజింగ్ సపోర్ట్ దగ్గర క్లోజ్ అయింది. రెండోది ఇక్కడ ఒక స్వింగ్లో బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ పైకెళ్ళి పుల్ బ్యాక్ ఇచ్చి ఎవరైతే సెల్లర్స్ ఉంటారో ఆ సెల్లర్స్ని కూడా ఒకసారి రీట్రేస్మెంట్ ఇచ్చింది. ఆ సెల్లర్స్ కూడా మేబీ దిగిపోయి ఉంటారు. ఈ ఫ్రెష్ సెల్లింగ్ ఏదైతే ఉందో 130 తర్వాత ఆ ఫ్రెష్ సెల్లింగ్లో ఎవరు మేబీ పార్టిసిపేట్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది. సపోర్ట్ దగ్గర నుంచి పైకి వెళ్తుంది అనుకోవచ్చు, లేదా కిందకి బ్రేక్ డౌన్ ఇవ్వచ్చు అనుకుంటారు. కాబట్టి మ్యాక్సిమం ఎవరు పార్టిసిపేట్ చేసి ఉండకపోవచ్చేమో. సో మార్కెట్ రిట్రేస్మెంట్ ఇచ్చి సెల్లింగ్ జరుగుతుంది. రేపు కూడా కంటిన్యూస్ సెల్లింగ్ జరిగే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే 15 మినిట్స్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ జోన్ ఉంది. 1, 2, 3 ఈ 3 ఇంపార్టెంట్ టచ్ పాయింట్స్ అనమాట. ఈరోజు క్లోజ్ అవ్వడం కూడా సపోర్ట్ దగ్గర క్లోజ్ అయింది. మేబీ ఎవరైనా బై చేసి ఉండొచ్చేమో, ఎందుకంటే సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి బై చేస్తారేమో అని సపోర్ట్ జోన్ దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. బట్ రీట్రేస్మెంట్ ఇచ్చి సెల్లింగ్ జరిగినప్పుడు రేపు సెల్లింగ్ కంటిన్యూ అవ్వచ్చేమో అని అనుకుంటున్నాను. చూద్దాం రేపు మార్కెట్లో ఏమవుతుందో.